ఫోటో తీసినా నన్ను తీసిన ఫోటో ఫోటో తీసిన ఖచ్చితంగా వాళ్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు సరైన శిక్ష వేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరగబోదు. ఎందుకంటే ఒక మహిళ ఈ ఆంధ్రప్రదేశ్ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలతో మేము ఎంతో హాయిగా ఉన్నాం, సంతోషంగా ఉన్నామని చెప్పేసి బయట మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓర్వలేక ఎలాగైనా సరే ఈమె మాట్లాడి మొత్తం రాష్ట్రం అంతా వేగలేతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైలేజ్ పెరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో బాధితులకు అన్యాయంగా 2 బిడ్డల తల్లికి పుట్టన పెట్టుకున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులారా, ఇలాంటి చర్యలు తీసుకుంటే మా నాయకుడు జగన్మోహన్ గారు మాకు క్రమశిక్షణ నేర్పించినారు. ఇలా గుండా పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయదు. ఒక నిండు ప్రాణం బలి తీసుకున్నారు. మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలా, ఎన్నికలు వస్తాయి పోతాయి, కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు. ఆమె బిడ్డలకి ఎవరు చూస్తారు? ఈరోజు మీరు చూస్తారా? ఎవరు చూస్తారు? దయచేసి ఇలాంటి పనులు చేద్దండి. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఈ రాష్ట్రంలో పునరుద్ధరణ కాకుండా ఉండాలంటే మీరు ఎన్నికలు ఎదుర్కోలేక ఇష్టానుసారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కార్యకర్తలపైన అవాండాలు వేస్తూ హెచ్చరిస్తున్నారు. మీరు ఏం చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పుట్టింది. మా నాయకుడు ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచిస్తారు. మీరు ఎన్ని జిమ్మకులు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి రాష్ట్రం ఎవరు కూడా ఆపరేట్ చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. గీతాంజలి ఆంధ్ర చరిత్రలో ఏమి, భారతదేశ చరిత్రలోనే చాలా బాధాకరమైన రోజు. ఎందుకంటే గీతాంజలి అనే అమ్మాయి మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి చాలా సంతోషంగా మాకు జగనన్న ఇల్లు ఇచ్చినాడు, మాకు జగనన్న పట్టాలు ఇచ్చినాడు అని చెప్పుకుంటూ ఉంటే ఓర్వలేక టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు పదే పదే ఆమెకు టార్చర్ చేసి పుట్టం పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళని శిక్షించే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ నిద్రపోరని నేను అందరూ ముందర నేను హెచ్చరిస్తున్నాను. గీతాంజలి అమ్మాయికి మేమంతా తోడుగా ఉంటామని, వాళ్ళ పిల్లలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు తోడుగా ఉంటుందని మిమ్మల్ని అందరికీ నేను ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ టీడీపీ చేస్తున్న నారా దుష్ట శక్తులు ఎవరైతే ఈ పని చేసినారో వాళ్ళందరికీ తప్పకుండా శిక్ష పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలు తప్పకుండా గమనిస్తున్నారు. రాబో రోజుల్లో రాబో ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఈ తెలుగుదేశం అయితేనేమి తోక పార్టీలు అయితేనేమి వీరికి తప్పకుండా గుణపాఠం చెప్తారు. అలాగే మన జగనన్ను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుని ఈ రకంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకందరికీ తప్పకుండా శిక్ష పడేటట్టు చేస్తారని నేను అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. గీతాంజలి గీతాంజలి. చాలా బాధాకరం. కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి పథకాలను ఒక మీడియా ముందుంచడమే ఆమె మరణానికి ఇంతటి దుశ్చర్య కారణమైందని చెప్పేసి చెప్పడానికి చాలా బాధపడుతున్నా. ఆన్లైన్ ట్రైనింగ్ కొత్త సిస్టాన్ని ఏర్పాటు చేసుకుని ఆన్లైన్లో ఆమె కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలు వ్యాప్తి చెందడం మూలంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ ముందు చాలా ముందుకు వెళ్తుందని కేవలం దురుద్దేశంతో టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించినటువంటి ఆన్లైన్కి సంబంధించినటువంటి వారు ఆ విధంగా ట్రోల్ చేసి ఆమెను ఆత్మహత్యకు పురికొల్పడం చాలా బాధాకరం. ఈ విషయంలో ఆమె ఆత్మ శాంతి చేకూర్చాలని భగవంతుడిని మనసా వాచా కర్మన వేలుకుంటూ, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఆ కుటుంబానికి వచ్చేసిందో ప్రకటించడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎనీహౌ ఇలాంటివి ముందు జరగకోకుండా ప్రభుత్వం తగిన చర్యలు ఎవరైతే ఈ ఆన్లైన్ ట్రోలింగ్కి పాల్పడినారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటూ
ఇంతకుముందు ముందు కూడా ఇలాంటి తిరగనివ్వకుండా కఠినమైనటువంటి శిక్షలు పడేటట్టుగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను అర్థిస్తున్నాను. వారి కుటుంబానికి ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అండగా ఉంటారని, వారి కుటుంబాన్ని మా కుటుంబంగా చూసుకొని అందరూ అలా భావిస్తారని చెప్పేసి చేసుకుంటూ ఈరోజు ఈ సంతాప సభలో పెట్టడం కూడా చాలా బాధాకరమని చెప్పేసి నేను ఈ మీడియా మూలకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ మరణం సోదరి గీతాంజలి మరణం అందరికీ బాధాకరమైన విషయం. తనకు జరిగిన లబ్ధి, ఈ ప్రభుత్వం ద్వారా తనకు జరిగిన లబ్ధిని, నాకు ఈ విధంగా ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరింది, ఈ ప్రభుత్వంలో నాకు మేలైన కార్యక్రమాలు జరిగినాయి, ఈ జగనన్న నాకు ఇంత మేలు చేశాడని చెప్పి మనస్ఫూర్తిగా నాకు ఇవన్నీ లబ్ధి చేకూరినాయని చెప్పిన మరుక్షణం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తులు, వాళ్ళ నాయకులు కుట్రపూరితంగా ఇలా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈ పార్టీ గురించి, నాయకుడి గురించి గొప్పగా చెప్తే అందరూ మారిపోతారేమో, వీళ్ళని మళ్ళీ ముందుకు రాకుండా చెప్పేటట్టు, ముందుకు రాకుండా అధైర్యపరచాలి, వీళ్ళ మీద ట్రోల్ చేయండి అని చెప్పి పనికి మాలిన కూతలన్నీ ఆ సోషల్ మీడియాలో చెప్పి ఆ పాప ఆత్మహత్య చేసుకునే విధంగా పురిగొల్పినటువంటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళని, అలానే వాళ్ళ నాయకుడు నేర్పించింది కూడా మొదటి నుండి అదే. ఏ వ్యక్తినైనా తనకు సరిపోకపోతే మానసికంగా వేధించి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునేటట్టు, చనిపోయేటట్టు చేసే విధానం. మీ మామను కూడా ఇలానే వెన్నుపోటు పెడిసిన వ్యక్తి నువ్వు గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు. ఇలానే నీ శిష్యరికాన్ని, మీ కార్యకర్తలను కూడా మీ సోషల్ మీడియాలో కూడా తయారు చేస్తున్నావు. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మూల్యం చెల్లించుకోక తప్పదు. మా నాయకుడు, మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ నాయకులు, ఆ కుటుంబాన్ని మేము తప్పకుండా మేము ఆదుకుంటాం. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరిగితే కనుక ఇంకా చట్టం పరిధులు కూడా దాటిపోయి మా చేతికి చట్టాన్ని తీసుకొని మీకు గుణపాఠం చెప్పాల్సిన రోజులు దగ్గరికి వస్తాయని తెలియజేస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని, ఇలాంటి వాటిని తెలివి ఉన్నవాడు, బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఖండించాలని చెప్పి మీరు చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా మీ మీడియాని కంట్రోల్లో పెట్టుకునే చేతకండి, మీరే నేర్పిస్తున్నారేమని మాకు డౌట్ వస్తూ ఉంది. అలాంటి పరిస్థితులు తీసుకోవద్దని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.